దేవుని వారి జన్మమును చూసి, దేవుని వారి తపోస్థానము ఉపవాసమును చూసి, దేవుని వారి శిలువ పాటలను చూసి, దేవుని వారి మరణ భూస్థాపమును చూసి, దేవుని వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూసి, దేవుని వారి మహిమ ప్రతాపం గల మోక్షారోహమును చూసి, ఓదార్చుడు పవిత్రాత్మ యొక్క రాకడను చూసి, న్యాయము నిర్ణయము జరిగిన తిరుమలలో దేవుమాత శరణుడు చెప్పును. మిక్కిలి నెరగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారు ఒక్కరినైన మీ వలన చేయబడినట్లు ఎన్నడూ లోకములో విన్నది లేదని తలంచండి. కనికెలరాని దయారసం గల తల్లి, ఇటువంటి నమ్మకము చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములు సమీపించి వచ్చుచున్నాను. నిటూర్పు విడిసి ప్రాపించి ఏడ్చు పాపిని నేను మీ దయాములకు ఆశకొని మీ సమూహంలో ఉంచి ఉన్నాను. మన సౌతార్మికుల పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపము త్యజింపక దయాపరులైన విధించండి. పితి అయిన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా ఉండడు కన్య మరియమ్మ, పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, జన్మ పాపములను ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమ్మ, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణ చూస్తుంది. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్యక్రియలు చేసినట్లుగా, నా ఎందుగల దుర్గుణలను కలిసినట్లుగా, దురక్తత్వములకు విరుద్ధమైన పాపములు పట్టుకోకుండా ఉండినట్లుగా మేము మనవి చేయుచున్నాను. పునీత జోజప్ప, మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్ను ఆత్మ శరీరం నుండి కాపాడవలనని మనవి చేయుచున్నాను. నా కావలి అయిన సన్మానిస్తున్న దైవ కృప చేత మీకు ఉపయోగింపబడి ఉన్నాను. ఈ దినము పిశాచు యొక్క శోధనలో పడలేక కాపాడే పుణ్య మార్గములో నడిపింపవలనని మనం చేయుచున్నాను. నా పాలక పునీతులారా, మీ వల్లే నేను ఈ భూలోకమును సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మేము మనం చేయుచున్నాము. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దైవ కృప నాకు దొరికినట్లు మనం చేయుచున్నాను. సర్వశక్తుడును దయాపరుడైన పిత, పుత్ర, పవిత్రాత్మను ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.